या कुक्षि विवरे कृत्वा स्वयं रक्षति सर्वतः। नमामि जननीं देवीं परां प्रकृतिरूपिणीं। कृच्छ्रेण महता देव्या धारितोऽहं यथोदरे। तत्प्रसादात् जगद्दृष्टं मातुर्नित्यं नमोऽस्तु ते। पृथिव्या यानि तीर्थानि सागरादीनि सर्वतः वसन्ति यत्र तां नौमि मातరం భూతిహేతవే। మాతృదేవో భవ. ఇప్పుడు మనము ఫిబ్రవరి నెల 2026 సంవత్సరంలో గోచార ఫలితాలు ద్వాదశ రాశుల వారికి ఎలా ఉన్నాయో తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. కన్యా రాశి వారికి ఫిబ్రవరి నెల 2026 సంవత్సరంలో గోచార ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో సశాస్త్రీయమైన పద్ధతిలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. ఇందులో కల్పితాలు ఏమీ ఉండవండి. శాస్త్రం ఎంతవరకు చెప్పిందో అంతవరకు మాత్రమే చెప్పడం జరుగుతుంది. ఇందులో నా పైత్యంగానే అవి యాడ్ చేయబడవు. అయితే దీని ప్రభావం 10 నుంచి 15 వరకు ఉంటుంది. నిష్ణాతులైన వారు చెబితే మాత్రమే. మిగతాది 75% మనకి వ్యక్తిగత జాతకం ద్వారా తెలుస్తుంది. కాబట్టి డేట్ ఆఫ్ బర్త్ అవి ఉన్నవారు, జ్యోతిష్యం మీద ఆసక్తి ఉన్నవారు, భవిష్యత్తు ఎలా ఉంటుంది అనేటటువంటి సందిగ్ధంలో ఉన్నటువంటి వారు తప్పకుండా జాతకం రాయించుకోండి. నోటితో చెప్తానంటే, ఓరల్గా చెప్తానంటే అవసరం లేదు. మీరు 3 నెలల తర్వాత మీరు మర్చిపోతారు, మీకు చెప్పిన మేము మర్చిపోతాం. మీరు అరగంటకే మర్చిపోతారు. ఎందుకంటే మరొకరు ఎవరో వస్తారు, మైండ్ అక్కడ ఈ ఈ మెదడు అక్కడ పనిచేయవలసి వస్తుంది. కాబట్టి దాన్ని మేము అరగంటలోనే ఇంకో మనిషి వస్తేనే ఇది డిలీట్ అయిపోతుంది ఆటోమేటిక్. అంచేత రాయించుకునే ప్రయత్నం చేయండి. ఎవరి దగ్గర దొరకకపోతే మా దగ్గర కూడా సౌకర్యం ఉంది. కింద స్క్రోల్ అయ్యేటటువంటి ఆ నెంబర్లో చూసి మమ్మల్ని సంప్రదించవచ్చు. ఇకపోతే ఈ కన్యా రాశి వారికి పంచమ స్థానంలో శుక్రగ్రహ సంచారం 5 రోజుల పాటు జరుగుతోంది. పంచమ స్థానంలో సంచరించేటటువంటి 5 రోజుల్లో సంతానం చాలా చదువు మీద ఇంట్రెస్ట్ చూపించటము, వారికి ఉన్న చేతనే చిన్న పెద్ద చితక ఏవో ఉంటాయి కదా లలిత కళలు, వాటిలో కాస్త ప్రవేశం చూపించటము, కాస్త మిమ్మల్ని ఆనందపరిచే పరిస్థితి ఉంటుంది పిల్లలు. ఆ తదుపరి అక్కడి నుంచి 23 రోజుల పాటు 6వ స్థానంలో వెళ్తారు. 6వ స్థానంలో శుక్ర భగవానుడు గోచార రీత్యా యోగ ఫలితములను ఇవ్వజాలడు, మంచి ఫలితములు ఇవ్వజాలడు. తద్వారా చిన్నపాటి అనారోగ్య సమస్యలు తలెత్తేటటువంటి అవకాశం ఉంటుంది. అలాగే రుణాలు కావాలంటే ప్రయత్నం చేస్తే దొరకదు. ఎవరికైనా మనం రుణపడి ఉన్నాం, మనమే ఇవ్వాలి, అది కూడా ఇవ్వలేనటువంటి పరిస్థితి. మొత్తం మీద ఆర్థికంగా ఇబ్బంది పడాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతూ ఉంటుంది అనమాట 25 రోజుల పాటు. ఈ 5వ స్థానంలో ఉన్నప్పుడు మాత్రమే కొంచెం పిల్లల ఆరంభం. ఇక రవి యొక్క సంచారం తీసుకున్నట్టయితే ఇక్కడ 5వ స్థానంలో రవి యొక్క సంచారం 13 రోజుల పాటు జరుగుతోంది. ఈ 13 రోజుల్లో మీకు అనుకూలమైన ఫలితములను ఇవ్వజాలడు. ఆయన కూడా సంతానం మీద దుష్ప్రభావం చూపిస్తూ ఉంటారు. ఆటల మీద ఎక్కువ శ్రద్ధ, దెబ్బలు తగిలించుకోవటం, దాని ఖర్చు, అలాగే చదువు మీద శ్రద్ధ, స్కూల్కి వెళ్ళలేని పరిస్థితి, గట్టిగా దెబ్బ తగిలి, అట్లాగే ఆ సైకిల్ నడిపేటప్పుడు కూడా జాగ్రత్తగా నడపటం, ఇవన్నీ నేర్చుకుంటే మనకి కొంతవరకు అనుకూలమైన ఫలితాలు ఉంటాయి. తదుపరి ఈ రవి ఈ 14వ తారీఖు నుంచి మీకు 15 రోజుల పాటు మీకు 6వ స్థానంలో సంచారం చేస్తున్నారు. 6వ స్థానంలో రవి గోచార రీత్యా చాలా మంచి ఫలితాలు ఇస్తారండి. ఏంటంటే మీకు ఆరోగ్యం బాగుంటుంది, డబ్బులు ఎవరికైనా మనం ఇవ్వాల్సి ఉంటే ఇచ్చేయగలుగుతాము, వాళ్ళ దగ్గర అప్పు చేయడానికి ప్రయత్నం చేస్తున్నాము తీసుకోవటానికి, ఏదో మంచి పని కోసం, ఏదో ఇల్లు కొనుక్కోవటమో లేకపోతే కారు కొనుక్కోవటమో, ఏదో పిల్లల చదువు కోసమో తీసుకోవాలనుకున్నారు, ప్రయత్నించారు, ప్రయత్నం సఫలీకృతం అవుతుంది, డబ్బులకి ఇంక ఇబ్బంది ఏముండదు. ఈ విధమైన ఫలితాలన్నీ రవి భగవానుడు ఇస్తూ ఉన్నాడు. తదుపరి కుజుడు 5వ స్థానంలో 23 రోజుల పాటు సంచారం చేస్తూ ఉన్నారు. 5వ స్థానంలో ఈయన కూడా సంతానం మీదే దుష్ప్రభావాన్ని చూపిస్తారు. వారికి గాయాలు తగలటము, ఆటల మీద శ్రద్ధ, చదువు మీద శ్రద్ధ తగ్గటము, ఇట్లాంటివన్నీ కొంచెం చెడు స్నేహాలు, ఇలాంటి దుష్ప్రభావం చూపిస్తారు. తదుపరి 5 రోజులు మాత్రం మీకు 6వ స్థానం సంచారం, 6 రోజులు ఆయన కూడా చాలా చక్కటి ఫలితాన్ని, అనుకూలమైన ఫలితాన్ని ఇస్తూ ఉన్నారు. ఆరోగ్యం బాగుంటుంది, 6వ స్థానం కదండి, అప్పులుంటే తీర్చేయగలుగుతాం. ఈ 6 రోజుల్లో అంత తీర్చే అవకాశం రావచ్చు. భగవంతుడు అంటే కాందే ఉందండి. అంచేత ఆ విధమైన పరిస్థితి అంతా కూడా మీకు కుజుడు కల్పిస్తూ ఉన్నారు. ఇకపోతే బుధుని యొక్క సంచారం 3 రోజుల పాటు పంచమ స్థానంలో, ఇది కూడా
సంతానం మీద దుష్ప్రభావాన్ని చూపిస్తుంది. చదువు మీద వాటి మీద శ్రద్ధ తగ్గటము, అలాగే చెడు బుద్ధులు, చెడు స్నేహాలు. చెడు స్నేహం చేస్తే ఆటోమేటిక్గా చెడు బుద్ధులు వచ్చేస్తాయి ఎట్లాంటి వాడికైనా కూడా. ఆ విధంగా ఒక 3 రోజుల పాటు ఉంటుంది. తదుపరి ఆయన 6వ స్థానంలోకి వెళ్తున్నారు. 6వ స్థానం అన్నట్టయితే మీకు కుంభరాశిలో ప్రవేశిస్తున్నారు. కుంభరాశిలో ప్రవేశించిన దగ్గర నుంచి ఆయన మీకు మిగతా 25 రోజుల పాటు, అంటే సుమారుగా నల్లనుకోండి ఒక 2 ఉన్నట్లకి, కానీ అక్కడ 6వ స్థానంలో ఆయన కూడా మంచి ఫలితాలు, ఆరోగ్యం బాగుండే విధంగా, అప్పులుంటే తీర్చేసుకునే విధంగా, ధనానికి లోటు లేని విధంగా. ధనానికి లోటు ఉండదండి, ఎందుకంటే అప్పును తీర్చేయగలుగుతున్నారు, లేదా అప్పు కోసం ప్రయత్నం చేశారు, ఎవరో ఇచ్చారు మహానుభావుడు. అంచేత ఏమవుతుంది, మొత్తం మీద మీరు ఫైనాన్షియల్గా ఇబ్బంది పడే పరిస్థితి ఏర్పడదు అనమాట. ఈ విధమైన పరిస్థితి అంతా బుధుడి వల్ల ఏర్పడుతుంది. ఇకపోతే రాహుగ్రహ సంచారం 6వ స్థానంలో. ఈ నెల రోజులు కూడా ఆయన అక్కడే ఉంటారు. అంటే చెప్పాలంటే ఇంకా చాలా కాలం ఉంటారనుకోండి. ఇప్పుడు మనం చెప్పుకుంటున్నటువంటిది మాస ఫలితాలు కాబట్టి ఈ నెల రోజులు కూడా ఆయన అక్కడే ఉంటారు. అదే మనం చెప్పుకోవాల్సినటువంటిది కూడా. కాబట్టి ఆయన 6వ స్థానంలో ఉండడం ద్వారా ఏమండి చాలా మంచి ఫలితాలు. ఆరోగ్యం బాగుంటుంది. డబ్బులు కావాలంటే పుడతాయి. డబ్బులు కావాలంటే ఇచ్చేయగలుగుతారు. రుణాలు, అసలు ధనానికి లోటు లేకుండా ఆయన కూడా చాలా మంచి ఫలితాలన్నీ కూడా ఇస్తూ ఉంటారు రాహు భగవానుడు. ఇకపోతే 7వ స్థానంలో శని, భార్యాభర్తల మధ్యన కీచులాట ఖచ్చితంగా తీసుకొస్తారు ఆయన. అలాగే జాయింట్ వ్యాపారం చేసేవారి మధ్యన కూడా ఇబ్బందులు కరమైనటువంటి ఆలోచనలు, ఈయన ఆలోచన వేరు, ఆయన ఆలోచన వేరుగా ఉండటం, తద్వారా కొంచెం అభిప్రాయ భేదాలు వచ్చే అవకాశం స్పష్టంగా గోచరిస్తూ ఉన్నది. ఇకపోతే దశమ స్థానంలో గురుగ్రహ సంచారం. దశమ స్థానంలో గురుగ్రహ సంచారం గోచార రీత్యా యోగించజాలదు. వృత్తిపరమైన, అది మీరు వృత్తి అంటే సొంత వ్యాపారం కావచ్చు, లేదా ఉద్యోగం కావచ్చు, లేదా గవర్నమెంట్ ఉద్యోగం కావచ్చు, ఏదైనా కావచ్చు, మీకు వృత్తిలో కొన్ని ఇబ్బందులు ఎదుర్కోక తప్పదు. ఖచ్చితంగా మనం ఎదుర్కోవాల్సే ఉంటుంది. ఆ విధంగా దానికి మీరు సంసిద్ధులు కావాలి. ఇకపోతే వ్యయ స్థానంలో కేతుగ్రహ సంచారం. ఈ వ్యయ స్థానంలో కేతుగ్రహ సంచారం అనే దానివల్ల ధన వ్యయం, ధన నష్టం, ధన వ్యయానికి ధన నష్టానికి తేడా ఉందండి. చూడడానికి దగ్గరగా ఉన్నప్పటికీ పదాలు. ధన వ్యయం అంటే మీరు ఖర్చు పెట్టేశారు, అక్కర్లేదని ఖర్చు పెట్టేశారు, ఏదేమైనప్పటికీ మీకు తృప్తి మిగులుతుంది, మీ చేత్తో మీరే ధనాన్ని పాడు చేసుకున్నారు కాబట్టి. ఈ ధన నష్టం అనేది చూసారా, ఎవడో మనం నమ్మించి మోసం చేసేసాడు, లేకపోతే పర్స్ ఎవడో కొట్టేశాడు, ట్రైన్ ఎక్కినప్పుడు, బస్సు ఎక్కినప్పుడు, మొత్తం మీద ఎవడో మనం నమ్మించి బురిడి కొట్టించాడు. ఆ విధంగా జరిగేటటువంటిది మనం అనుభవించాం. అసలు ఏమాత్రం అనుభవించాం, కానీ కష్టాన్ని అనుభవిస్తాం, ఆ ధనాన్ని అనుభవించాం. దాన్ని మనం ధన నష్టంగా మనం చెప్పుకోవాలి. కొంతమందికి కలత నష్టం ఇందులో, ఎందుకంటే ఇది ప్రపంచవ్యాప్తంగా తీసుకున్నట్టయితే 195 దేశాల్లో 830 కోట్ల జనాభా, రాసులు 12. కాబట్టి సుమారుగా మనం ఈ 12 భాగిస్తే సుమారుగా 70 కోట్ల మందికి ఒకటే ఫలితం రాదండి, ఖచ్చితంగా రాదు. కాబట్టి ఇందులో చాలా మంది మంచివాళ్ళు ఉంటారు, ఈ 70 కోట్లలో మహానుభావులు ఉంటారు, అలాగే పరమ దుర్మార్గులు ఉంటారు. కాబట్టి ఈ దుర్మార్గులకి శిక్ష పడడంలో కొంతమంది కారాగార శిక్ష పడవచ్చు, ఇటువంటివి కూడా జరిగే అవకాశం లేకపోలేదు. అయితే అవకాశం ఏంటంటే, చేసే ఉపకారం, ఎవరైనా విదేశానికి వెళ్ళాలి అనుకున్న వాళ్ళు ఉంటే వాళ్ళకి సహాయం చేసే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఈ మధ్యగా ఒక 2-3 నెలలుగా, 5-6 నెలలుగా ఈ విదేశీ వ్యామోహం కూడా చాలా వరకు తగ్గిందని చెప్పుకోవచ్చు. మరి ఎందుకంటే మా దగ్గరకు వచ్చేటటువంటి ఈ వాళ్ళు ఉన్నారు కదా, జ్యోతిష్యాల గురించి, వాళ్ళలో చాలా మందికి ఆ ఇంట్రెస్ట్ తగ్గిపోయింది. వాళ్ళ పిల్లలు ఇంకా అక్కడ ఎందుకు, ఆ బాధలేవు, మనం ఇక్కడే పడదాంలే, వచ్చేస్తే బాగుండని చెప్పేసి వాళ్ళు వాళ్ళ పిల్లలకి ఫోన్ చేసి అక్కడ ముగించుకుని వచ్చేస్తే ఏం బాధపడక ఇక్కడ మనం బతకలేకపోం, వచ్చేసేయండి అని కూడా సజెస్ట్ చేసేవాళ్ళు ఉన్నారు. ఆ విన్నాను కూడా నా చెవులతోటి. ఈ విధమైనటువంటిది విదేశాలకు వెళ్ళాలనుకున్న వారికి మాత్రం అనుకూలమైన పరిస్థితి కల్పిస్తాడు ఆయన, కానీ అనుకోవట్లేదు ఈ మధ్య అది. కాబట్టి ఈ విధమైన ఫలితాలు మనం ఈ ఈ కన్యా రాశి వారికి చెప్పుకోవాల్సి ఉంటుంది. శుభం ఉపజాలరం. ఈ విధమైన ఫలితాలన్నీ దానివల్ల వస్తుంది. అంటే ఈ 4 గ్రహాలు శుక్ర, రవి, కుజ, బుధ ఎంతో కొంత ఏకాదశి స్థానంలో ఉండగా యోగిస్తున్నారు. ఏ స్థానంలోకి వెళ్ళి మధ్యలో వెళ్తున్నారు, నెల మధ్యలో. కాబట్టి వీటినన్నింటినీ సంక్రమణం అనొచ్చు, తప్పేమీ లేదు. ఆ సంక్రమణం జరిగిన తర్వాత అంటే సెకండ్ హాఫ్ అంతా కూడా మనకి ప్రతికూలమైన ఫలితాలే ఉన్నాయి. ఇకపోతే రాహుగ్రహం, ఇది నెల రోజుల నుంచి కూడా, ఈ నెల రోజులు కూడా మొత్తం
ఏ స్థానంలో ఉంటుంది, అది కూడా ధన వ్యయము, ధన నష్టం ఇవన్నీ కల్పిస్తుంది. మొత్తంగా మనం చెప్పుకోవాలి అన్నట్టయితే ఇందులో వీరికి అనుకూలమైన ఫలితాలు, పూర్తిగా అనుకూలమైన ఫలితాలు ఇచ్చేది ఒక కేతు గ్రహము, ఒక శుక్ర గ్రహము. మిగతావి రవి, ఈ కుజ, బుధ, ఇవన్నీ కొద్ది కొద్ది రోజులు మాత్రం మనకి ఏకాదశంలో ఫలితాలు ఇస్తుంది. పూర్తిగా నెలకి నెల ఇచ్చే పెద్ద గ్రహాలు తీసుకున్నట్టయితే శని, కేతు 2 గ్రహాలు మాత్రం సుఫలితాలు ఇస్తూ ఉన్నాయి. కాబట్టి ఏం కంగారు పడకండి. దీనికి ఏం కంగారు పడాల్సిన పనే లేదు. ఇది గోచారం ఇది. ఇది మన జీవితం మీద దీని ప్రభావమే 10-15. అదే నిష్ణాతులైన వాడు చెప్తే. కథ చెప్పేదే అది కూడా ఎంతవరకు మరి దేవుడికే తెలియాలి. అంచేత మన వ్యక్తిగత జాతకమే ప్రధానం. దాన్ని బేస్ చేసుకుని దీని అనుసంధానం చేసుకోవాలి. అది మనకి ఇంచుమించుగా 70% వరకు దాన్ని మనకి సూచిస్తుంది. మన జీవితం ఏ విధంగా వెళ్తుంది, ఏ ఆపద రాకపోతుంది, ఏ సుఖం రాబోతోంది, యోగిస్తుందా, యోగించదా, అన్నీ కూడా మనకు తెలియజేసేది వ్యక్తిగత జాతకం. అది మాత్రం రాయించుకోండి, చెప్పించుకోవద్దండి. ఎవరన్నా చెప్తానంటే వద్దని చెప్పేసి రాయించుకోండి ఒక పుస్తకం మీద. అది మీరు చాలా కాలం 10 సంవత్సరాలు, 20 సంవత్సరాలు, 30 సంవత్సరాలు కూడా పెట్టుకోవచ్చు. నిష్ణాతులైన వారు రాసిన దాన్ని జరుగుతాయి. అంతే నోటితో చెప్తాను ఏంది, మీరు 2 నెలలకో 3 నెలలకో మీరు మర్చిపోతారు. మీరు వెళ్ళిన 10 నిమిషాల లోపల నేను మర్చిపోతాను. నేనే కాదు, ఎవరైనా సరే. మరి ఎవరో వస్తుంటారో అది చెప్పాలి కదా. ఇది పెట్టుకుని కూర్చుంటే అవుతుందండి మరి. అంచేత డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ అన్నీ ఉన్నప్పుడు జాతకం రాయించి పెట్టుకోండి. దాన్ని శుభ్రంగా బైండింగ్ చేసి పెట్టుకోండి. మీకు ఎంతకాలం కావాలంటే అంతకాలం దాన్ని పాడు చేసుకోకుండా జాగ్రత్తగా ఒక డాక్యుమెంట్, మీ ఇంటి కాగితాలు ఎలా జాగ్రత్త పెట్టుకుంటారు, స్థలం కాగితాలు ఎలా జాగ్రత్త పెట్టుకుంటారు, అట్లాగే దీన్ని కూడా పెట్టుకోండి. అది చాలా 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 ఇంతకంటే చెప్పడానికి ఏం లేదు. చాలా ఉపయోగకారి. రేపు మర్నాడు రాసినవాడు ఉండకపోవచ్చు. మరో పండితుడి దగ్గరికి వెళ్ళాం, కరెక్ట్గా రాసిన బ్రహ్మాండంగా ఉంది, ఇది ఎలా జరుగుతుందని ఆయనే చెప్పేస్తాడు. సరిగా రాసిందని మరో సరి అని తెలుసుకున్నవారు ఈజీగా చెప్పగలుగుతారు. నాకు ఎవరాదు, ఆయనకి ఓం నమ శివాయ. ఆయనకి రాదు, నాకు రాదు, రాసినోడికి రాదు, చదువుకున్నోడికి తెలియదు, మరి ఎవరి దగ్గరికి పెట్టుకుని ఆయనకి ఏం రాదు. ఇంకెంత ఇది చేసేది ఏమి ఉండదండి. ఇదో కాలక్షేప వ్యవహారం. శుభం.